హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి మంచి కర్రీ చేశానండి. ఈ కర్రీ చపాతీకి చాలా బాగుంటుంది, రైస్లో బాగుంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ అయితే మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఛానల్ ఇంకొకరు రీచ్ అవుతుంది. ప్లీజ్ గైస్ లైక్ చేయండి. ఫస్ట్ శనగపప్పు క్యాబేజీ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంది కర్రీ అండ్ సింపుల్ అండ్ ఈజీ కర్రీ కూడాను. ఇది చపాతీతో తినొచ్చు, పుల్కాలతో తినొచ్చు, జొన్న రొట్టెతో తినొచ్చు అండ్ పూరీలో కూడా తినొచ్చు, రైస్తో కూడా సూపర్ ఉంటుంది అనమాట. దీనికోసం చిన్న క్యాబేజీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చాలా బాగుందండి కర్రీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని శనగపప్పు వచ్చేసి మార్నింగే నానబెట్టుకున్నానండి. ఒక 4 hours శనగపప్పు బాగా కడిగి పెట్టేసి నానబెట్టుకోవాలన్నమాట. బాగా నానితే శనగపప్పు అనేది కర్రీ ఈజీగా అండ్ తొందరగా అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. దీనికోసం వచ్చేసి ఒక 2 onions, పచ్చిమిర్చి ఒక 4 అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, ఇదిగోండి క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాను కదా అది, అండ్ నానబెట్టుకున్న శనగపప్పు అండి. ఇది 4 hours నానబెట్టుకున్నానండి శనగపప్పు. బాగా నానిపోయి చూడండి. కర్రీ అయితే చాలా బాగుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా బాగానే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. చెప్పాను కదా నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడతాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను. జీరా చిటపటలు ఆడాలన్నమాట. ఆవాలు అయితే స్కిప్ చేశాను. ఎవరికైనా వేసుకోవాలనిపిస్తే ఆవాలు కూడా వేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ అండి, ఎవరైనా వండుకోవచ్చు. ఇంకా అందులో 1 by 1 పోపులు వేసుకోవడం అండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు 1 by 1 వేసుకోవాలి. కర్రీ చూసారు కదా కలర్ఫుల్గా ఎంత మంచిగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. తింటుంటే తినాలి అనిపించేటట్టు ఉంది. క్యాబేజీ అంటే చాలామంది ఆ స్మెల్ అది అని నచ్చరు. సో ఈ విధంగా కొంచెం శనగపప్పు గట్రా యాడ్ చేసి వండుకుంటే ఎవరైనా ఇష్టపడి తినాల్సిందే, అంత బాగుంటుంది కర్రీ. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అవి ఫ్రై అవుతున్నాయి కదండి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు అండి స్మెల్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే ఆ పోపులో బాగా ఫ్రై అవుతుంటుంది కదా, స్మెల్ అయితే చాలా బాగుంది. కూర అయితే వేరే లెవెల్ అండి. మీరు కూడా ఒకసారి ఇట్లా వండి ట్రై చేయండి. ఎలా వచ్చింది కర్రీ అనేది కామెంట్ చేయండి. క్యాబేజీ వేసేసుకోవాలి. ఇంకా క్యాబేజీ బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. ఇంక 1 by 1 అట్లా వేసుకోవడమేనండి. వండేటప్పుడు చేతులు కాలకుండా చూసుకోవాలండి. ఆల్రెడీ నాకు ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ చేయి కాలింది ఒక 2 days బ్యాక్. ఎంత వంటలు అలవాటు ఉన్నా కూడా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అందులో శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, చూడండి చాలా బాగుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. అసలు యాక్చువల్ పోపులోనే వేసుకోవాలి కానీ నేను ఇప్పుడు వేసుకున్నాను. పోపులోనే వేసుకోవాలి అసలు పసుపు అనేది. కొంచెం పసుపు ఎక్కువ వాడతానండి, ఎందుకంటే మనం
మామూలుగా అయితే పసుపు ఎక్కువ తినాం కదా, కొంచెం కర్రీలోని వీటిలోని వేసుకుంటేనే మన పొట్టలోకి పసుపు వెళ్తుంది. ఒంటికి చాలా మంచిది కూడా కదా పసుపు అనేది. పొడి పొడిగా చాలా బాగా ఫ్రై అవుతుంది చూడండి. బాగా కలిపి పెట్టుకొని కాసేపు మూత పెట్టి ఉంచేయాలండి. అంటే ఆ క్యాబేజీలో పచ్చిపోయి పప్పులోని పచ్చి కూడా పోయి కొంచెం మగ్గుతుంది అనమాట. వావ్, చూసారా మగ్గింది. ఇప్పుడు ఇందులోని కొంచెం కలుపుకొని టమాటాలు వేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఈవెన్ బ్యాచిలర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా కానీ చాలా ఈజీగా వండుకోవచ్చు అనమాట. పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ అది కాకుండా సింపుల్ అనమాట, చాలా సింపుల్. టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసాక ఎప్పుడు కూడా కలపకూడదండి, మూత పెట్టి ఉంచేయాలి. టమాటాలు వేసేసాక కొంచెం సాల్ట్, అంటే టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువైనా పర్వాలేదండి, మళ్ళీ కలుపుకోవచ్చు. కానీ ఎక్కువ అయితే తినలేం కాబట్టి కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి. అండ్ కారం అండి, నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కారం 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. అది మీ అలవాటు బట్టి వేసుకోండి, అది మీ ఇష్టం కారం అనేది. కాసేపు మూత పెట్టి ఉంచిస్తే చూసారా అంత చక్కగా ఆవిరికి మగ్గింది. టమాటాలన్నీ స్మాష్ అయిపోయి ఇంకా సాల్ట్ కారం కూడాను బాగా కలుస్తాయండి. మీ అందరికీ కొంచెం కలిపేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం పోసుకోవాలండి. ఆల్రెడీ శనగపప్పు మనం 4 hours నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేసుకునే పని లేదు. క్యాబేజ్ కూడా బాగా కుక్ అయింది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని గైస్, ప్లీజ్. వాటర్ పోసుకొని కొంచెం కలిపేసి మూత పెట్టి ఉంచుకోవాలండి. కాసేపు మూత పెట్టి ఉంచుకుంటే ఒక 5 or 8 minutes వరకు అండి మూత పెట్టి ఉంచుకుంటే కుక్ అయిపోతుంది. వావ్, చూసారు కలర్ఫుల్గా పొగలతోటి కర్రీ సూపర్ వచ్చింది. పొడి పొడిగా చక్కగా కర్రీ అయిపోయిందండి. ఇంకా చూడండి శనగపప్పు బాగా ఉడికిందో లేదని మీకు చూపిస్తున్నాను చూడండి, సూపర్ అనమాట. ఇంక ఈ కర్రీ చపాతీతోటి రైస్ తోటి చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం టమాటా రసం చేశానండి అండ్ చపాతీ కూడా చేసా. రైస్ చపాతీకి ఈ కర్రీ అనమాట టుడే మై లంచ్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ గైస్. సారీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్. కర్రీ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి, కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ, నమస్తే.